నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. రీజనల్ రింగ్ రోడ్ సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుని రహదారిపై బైఠాయించడంతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో పోలీసులు అధికారులు నచ్చజెప్పడంతో రైతులు ధర్నా విరమించారు. నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. రీజనల్ రింగ్ రోడ్ సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుని రహదారిపై బైఠాయించడంతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో పోలీసులు అధికారులు నచ్చజెప్పడంతో రైతులు ధర్నా విరమించారు. నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. రీజనల్ రింగ్ రోడ్ సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుని రహదారిపై బైఠాయించారు. దీంతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో పోలీసులు అధికారులు నచ్చజెప్పడంతో రైతులు ధర్నా విరమించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, రెడ్డిపల్లి ప్రధాన రహదారిపై రీజనల్ రింగ్ రోడ్ సర్వేను ఎందుకని రైతులు అడ్డుకుంటున్నారు? దీనికి మార్కెట్ రేటు వాళ్ళకి నష్టపరిహారం గురించేనే ఇంకేమైనా కారణం ఉందా? రాధిక, ఇక్కడ మనం చూస్తే త్రిపుల్ హైదరాబాద్ కు ఆనుకొని ఉన్న త్రిపుల్ రింగ్ రోడ్ సర్వేను ప్రతి చోట మాత్రం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న గజ్వేల్ ఎన్నో చోట ఈ రోజు మాత్రం నర్సాపూర్ నియోజకవర్గము రెడ్డిపల్లి మెదకు వెళ్లే రోడ్డుపై ప్రధానంగా గంట సేపు వాళ్ళు రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. అక్కడికి ఆ త్రిపుల్ సర్వేకి సంబంధించిన అధికారులు వచ్చి త్రిపుల్ మార్కింగ్ పెడుతున్న సమయంలో రైతులు మాత్రము ఆందోళన ఉధృతం చేశారు. భూమి ప్రధానంగా ఇవ్వాలని, లేదంటే మార్కెట్ ధర చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేసి మాత్రం నిరసన ఉధృతమైన చేశారు. దాంతో పాటు అక్కడికి వచ్చిన అధికారులకు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీసులు వాళ్ళకు కూడా కొంత నచ్చజెప్పి రైతులకు నచ్చజెప్పి ప్రయత్నం చేసినా కానీ వీళ్ళ మీద ధర్నా విరమించలేదు. అక్కడికి వచ్చిన సర్వేకి వచ్చిన అధికారులు మాత్రం మేము తిరిగి వెళ్తున్నామని చెప్పేంత వరకు కూడా నడి రోడ్డు మీద కూర్చొని అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ధర్నాను ఉధృతం చేయడం జరిగింది. దీంతో పాటు ఉద్రిక్త దాటిసే పరిస్థితి కనుక వీళ్ళను ధర్నాలు విరమించాలని చెప్పి అక్కడికి వచ్చిన అధికారులు కోరిన కాలు సస్యమీర అనడంతో వాళ్ళు అధికారులు మొత్తం వెనుకెళ్ళడం జరిగింది. దీంతో పాటు మనం చూస్తే మాత్రము త్రిపుల్ సర్వేకి ఎక్కడైతే మార్కింగ్ చేస్తున్నారో గతంలో 2-3 సార్లు అలైన్మెంట్ మార్చారు. మళ్ళీ ఈ రోజు కూడా మరో చోట అలైన్మెంట్ ఎందుకు మారుస్తున్నారు? ప్రధానంగా ఫస్ట్ పెట్టిన అలైన్మెంట్ కరెక్టా, లేకుంటే ఇప్పుడు పెట్టేది కరెక్టేనా, లేకుంటే భూమికి భూమి ఇవ్వాలి, లేకుంటే మీరు ఆ ప్రకటన చేయాలి, లేదంటే ఇక్కడ రైతులను కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా వెళ్లకుండా మా పొలంలోకి ఎత్తి మీరు మార్కింగ్లను మార్పు చేసుకుంటూ పోతే ఎట్లా అని చెప్పి ప్రధానంగా ఈ డిమాండ్ వ్యక్తం చేసి మాత్రం రైతులంతా ఐక్యత వర్ధిల్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ మాత్రం నడి రోడ్డుపై బయటించడంతో కొంత ధర్నా రాష్ట్ర రోకో వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడికి వచ్చిన అధికారులు కూడా వెనుతిరగాల్సిన వెళ్ళే పరిస్థితిగా దారితీసింది రాధిక. దాంతో మనం చూస్తే మాత్రం గజ్వేలే కావచ్చు, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాలో మాత్రం త్రిపుల్ సర్వేకి వచ్చిన అధికారులు కూడా వెనక్కి వెళ్లాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తూ రైతులంతా కూడా ఆ రోడ్డుపై వచ్చి నిరసన తెలిపే పరిస్థితి కనిపిస్తుంది. రత్న భూమికి భూమి ఇవ్వాలి, లేకుంటే మార్కెట్ ధర అంటే ఇక్కడ భూమి తీసుకుంటే మరో చోట భూమి, అలాంటి భూమి ప్రభుత్వం దగ్గర లేదు కనుక 8 లక్షలకు ఎకరం ఇస్తా అంటే ఇట్లా ₹1 కోటి పైన పోతుంది కనుక మాకు ఆ నష్టపరిహారం సరిపోదు కనుక ప్రధానంగా ₹1 కోటి ఇవ్వాలి, లేదా భూమికి భూమి ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో మాత్రం వాళ్ళు త్రిపుల్ సర్వేకు నిరాకరణ చేస్తున్నారు. ధర్నాకు రాస్తా రోకలు దిగుతున్నారని చెప్పవచ్చు. ధర్నా రాధిక. థ్యాంక్ యూ దుర్గారెడ్డి. ఐక్యత